అందరికీ నమస్కారం అండి. అన్నదాత సుఖీభవ పథకం ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది, దీని యొక్క అర్హతలు ఏమిటి, మరియు ఇది నవంబర్ 19వ తారీఖున వస్తుందని అందరూ చెబుతున్నారు. అది ఎంతవరకు వాస్తవం, ఇవన్నీ తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పీఎం కిసాన్ 21వ విడత ఈ నవంబర్ 19న వస్తుంది అంటున్నారు. అదేవిధంగా 22వ విడత కూడా మనకి ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరికీ తెలిసిన విషయమే, అన్నదాత సుఖీభవ పథకం కింద మనకి 5,000, అదేవిధంగా పీఎం కిసాన్ యొక్క 21వ ఇన్స్టాల్మెంట్ 2,000 ఎప్పుడు వస్తుందో అందరికీ సందేహాలు ఉన్నాయి. అయితే మన నరేంద్ర మోడీ గారు ఈ నవంబర్ 19న మనకి బీహార్లోనే పర్యటన చేస్తారు. అక్కడ బీహార్లో నుంచి మనకి ఈ పీఎం కిసాన్ యొక్క 21వ ఇన్స్టాల్మెంట్ అక్కడి నుంచి మనకి విడుదల చేస్తారు. అయితే దీనితో పాటు మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మనకి 2వ ఇన్స్టాల్మెంట్ అన్నదాత సుఖీభవ మనకి అదే రోజు 2:30 గంటలకు విడుదల చేస్తారు. అయితే చాలామందిని తొలగిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఈకేవైసీ పెండింగ్లో ఉండడం వల్ల చాలామందిని తొలగిస్తున్నారు. ఆ ఈకేవైసీ మనం సచివాలయాలకు వెళ్ళి, లేదా సిఎస్ఓ సెంటర్లకు వెళ్ళి, లేదా నెట్ సెంటర్లకు వెళ్ళి మీరు ఆధార్ కార్డుతోని మొబైల్ నెంబర్కి లింక్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీరు ఈ విధంగా చేసుకొని మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీకు పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ 2 పథకాలు మనకి అకౌంట్లో పడతాయి. ఇటువంటి సమాచారం కోసం మీరు మా ఛానల్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.